ఓం సాయిరామ్. నేర్చుకుందాం రండి. ఇవాళ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువగా ఉంది. మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ చేయలేకపోయాను. నా సెటప్ కోసం నేను వెయిట్ చేశాను. ఇక్కడ నా సెటప్ ప్రకారం నేను ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. 24,450 PE 175 దగ్గర ఎంట్రీ దొరికింది ఈరోజు నాకు. స్టాప్ లాస్ వచ్చేసి 170 తీసుకున్నాను. టార్గెట్ 214. ఇవాళ నా సెటప్ ప్రకారం మంచి మూవ్ వచ్చింది, కానీ నేను అత్యాశ పడలేదు. నా టార్గెట్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. కానీ ఇవాళ 24,450 PE 300 వరకు వెళ్ళింది. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవడానికి ఇవాల్టి వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఒకటి, మన స్ట్రాటజీ పైన మనకి నమ్మకం, అత్యాశకు వెళ్ళకూడదు. 2, 3 గ్రీడీనెస్, అంటే అంత మిస్ అయిపోతుందేమోనని. ఇక్కడే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇవాళ వచ్చినట్టు మూవ్ ప్రతిరోజు రావాలి అని వస్తాయన్న గ్యారంటీ లేదు, రావు కూడా, అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అందుకని మనం మార్కెట్లో మన స్ట్రాటజీ, మన సెటప్ పైన నమ్మకంతో రిస్క్ అండ్ రివార్డు పైన రోజు పని చేసుకుంటూనే వెళ్తే మనం మంచి లాభంలో ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మరియు మన సైకాలజీ పైన కూడా ఎక్కువ ప్రాబ్లం రాదు. అలా కాకుండా మన రిస్క్ రివార్డు పైన సరిగా పనిచేయక అప్పుడప్పుడు వచ్చే మూవ్లని క్యాచ్ చేయాలి అనే గ్రీడీనెస్తో నష్టాల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ప్రతిరోజు మార్కెట్లో వచ్చే మూవ్ని గమనించి మన సెటప్ పైన నమ్మకంతో పనిచేస్తూ వెళ్తే మనం మంచి లాభాలలో ఉండవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.